నమస్కారం ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ప్రధాని మోదీతో రాజ్నాథ్, అజిత్ ఢోబాల్ భేటీ. ఉగ్రదాడి అనంతర పరిణామాలపై చర్చ. పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం. భారత సైనికులకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుండటంతో వేటు. హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ సోదాలు. భూదాన్ భూముల వ్యవహారంలో తనిఖీలు చేస్తున్న అధికారులు. సికింద్రాబాద్ మారేడుపల్లిలో 2 పడక గదుల ఇళ్లలో తనిఖీలు. అక్రమంగా ఉంటున్న వారి నివాసాలకు తాళాలు వేసిన పోలీసులు. ఏపీలోని అన్నమయ్య జిల్లాలో ఆటోను ఢీకొట్టిన లారీ. ప్రమాదంలో 2 మృతి, 4కి తీవ్ర గాయాలు. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత ఢిల్లీలో జరుగుతున్న వరుస భేటీలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఉదయం 11 గంటలకు ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి బాధితులకు కఠిన శిక్ష తప్పదని నిన్న ఆకాశవాణిలో ప్రసారమైన మన్ కీ బాత్లో ప్రధాని మోదీ పునరుద్ఘాటించారు. బాధితులకు తప్పక న్యాయం జరుగుతుందని, ఉగ్రదాడి ఘటనతో దేశ ప్రజల రక్తం మరుగుతోందన్న ప్రధాని మోదీ వ్యాఖ్యల నేపథ్యంలో జరుగుతున్న ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. ఆదివారం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ సిడిఎస్ జనరల్ అనిల్ చౌహాన్ భేటీ అయ్యారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత సమస్యాత్మక ప్రాంతాలతో పాటు సరిహద్దు వెంట తీసుకుంటున్న చర్యలను వివరించినట్లు సమాచారం. బీఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దిల్జీత్ సింగ్ చౌదర్ నార్త్ బ్లాక్కు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన నేపథ్యంలో పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది. కేంద్ర హోంశాఖ సిఫారసు మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించింది. అందులో పలు న్యూస్ ఛానళ్లు, స్పోర్ట్స్ ఛానళ్లు కూడా ఉన్నాయి. నిషేధం విధించిన ఛానళ్లలో డాన్ న్యూస్, సమా, జియో న్యూస్ తదితర ఛానళ్లు ఉన్నాయి. పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత రెచ్చగొట్టే ప్రచారం చేయటమే కాకుండా మతపరంగా సున్నితమైన కంటెంట్తో పాటు తప్పుదారి పట్టించే సమాచారాన్ని ప్రసారం చేయడం, భారత సైనిక బలగాలకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. ఉగ్రదాడి తర్వాత భారత్ పాకిస్తాన్కు వ్యతిరేకంగా ఇప్పటికే పలు చర్యలు చేపట్టింది. సింధు నదీ జలాల ఒప్పందం పక్కన పెట్టడంతో పాటు పాక్ వీసాలను రద్దు చేసింది. పాక్ దౌత్యవేత్తలకు సమన్లు పంపింది. అటారీ, వాఘా సరిహద్దు గేట్లను మూసివేసింది. తాజాగా పాకిస్తాన్కు చెందిన 16 యూట్యూబ్ ఛానళ్లపై కొరడా జులిపించింది. మరోవైపు ఉగ్రదాడి ఘటనకు సంబంధించిన రిపోర్టింగ్పై బీబీసీకి కేంద్రం పలు సూచనలు చేసింది. ఉగ్రవాదులను మిలిటెంట్లుగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. బీబీసీ ప్రసారాలను పర్యవేక్షించనున్నట్లు కేంద్రం తెలిపింది. దేశ సరిహద్దుల్లో పాకిస్తాన్ కవ్వింపు చర్యలు వరుసగా 4వ రోజు కొనసాగాయి. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్ మళ్లీ సర్జికల్ స్ట్రైక్స్ చేస్తుందనే భయంతో కాల్పులకు తెగబడుతోంది. తాజాగా పూంచ్, కుప్వారా జిల్లాలో పాక్ రేంజర్లు కాల్పుల విరమణ ఉల్లంఘనకు పాల్పడ్డారు. నియంత్రణ రేఖ వెంబడి వరుసగా 4వ రోజు రాత్రి చిన్నపాటి ఆయుధాలతో కాల్పులకు తెగబడ్డారు. గత రాత్రి పాకిస్తాన్ సైనిక పోస్టుల నుంచి నియంత్రణ రేఖ వైపు కాల్పులు జరిగినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. వెంటనే సైన్యం ధీటుగా స్పందించి కాల్పులను తిప్పికొట్టినట్లు చెప్పారు. ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. పాక్ సైన్యం గత 4 రోజుల నుంచి వేర్వేరు ప్రాంతాల్లో కాల్పులకు తెగబడుతున్నట్లు చెప్పారు. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చైనా తెలిపింది. పాక్ విదేశాంగ శాఖ మంత్రి ఇషాక్ దార్తో ఫోన్లో మాట్లాడిన చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ యి ఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు చెప్పారు. ఉగ్రదాడిపై నిష్పక్షపాత దర్యాప్తునకు మద్దతు ఇస్తామని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో భారత్, పాకిస్తాన్ సంయమనం పాటించాలని చైనా భావిస్తోందని తెలిపారు. పరస్పరం ముందుకు సాగాలని, ఉద్రిక్తతలను తగ్గించేందుకు కృషి చేయాలని ఆశిస్తోందని పాక్ మంత్రితో వాంగ్ యీ చెప్పినట్లు చైనా మీడియా తెలిపింది. ఉగ్రవాదంపై పోరాటం అన్ని దేశాల ఉమ్మడి బాధ్యత అని స్పష్టం చేసినట్లు వెల్లడించింది. పహల్గామ్ ఉగ్రదాడి దర్యాప్తు వ్యవహారంలో రష్యా, చైనా జోక్యం చేసుకోవాలని పాకిస్తాన్ కోరుకుంటున్నట్లు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో చైనా స్పందనకు ప్రాధాన్యం సంతరించుకుంది. భూదాన్ భూముల వ్యవహారంలో హైదరాబాద్ పాత బస్తీలో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పాత బస్తీ, యాకుత్పురా, సంతోష్ నగర్లో ఈడీ తనిఖీలు చేస్తోంది.
ఈఐపీఎల్ కంపెనీ పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు భూములు విక్రయించింది. మహేశ్వరంలో 100 ఎకరాల ల్యాండ్లో ఐఏఎస్, ఐపీఎస్లకు బదలాయింపు ఆరోపణలు ఉన్నాయి. ఈఐపీఎల్ కంపెనీ పలువురు ఐఏఎస్, ఐపీఎస్లకు భూములు విక్రయించింది. ఈఐపీఎల్ కంపెనీకి సుకూర్ బినామీగా ఉన్నట్లు ఈడీ ఆరోపించింది. ల్యాండ్ డీల్ చేసిన మున్వర్ షర్ఫోన్ ఇంట్లో తనిఖీలు చేస్తోంది. ఇప్పటికే ఈ కేసులో అప్పటి రంగారెడ్డి కలెక్టర్ అమోయ్ కుమార్, మహేశ్వరం తహసీల్దార్ను ఈడీ విచారించింది. కర్రెగుట్టలో మావోయిస్టుల కోసం భద్రతా బలగాలు జల్లెడ పడుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురం పోలీస్ సర్కిల్కు సరిహద్దుగా ఉన్న నల్లరాతిగుట్టలో భారీ సొరంగాన్ని గుర్తించిన విషయం తెలిసిందే. మరోవైపు ధమరి జిల్లాలోని కల్గారి పోలీస్ స్టేషన్ పరిధిలో సలేబట్, చెమండ అడవుల్లో డీఆర్జీ, సీఏఎఫ్ బృందాలు కుక్కర్ బాంబులు, పైప్ బాంబులు, ఓ టిఫిన్ బాంబ్ తదితర సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ సూరజ్ సింగ్ పరిహార్ తెలిపారు. వెంకటాపురం మండలంలోని తాపాల నిచ్చెన మీదుగా కర్రెగుట్టల్లోకి బలగాలు చొచ్చుకెళ్లాయి. చెలిమల, ముక్కునూరు అరణ్యంలో కూంబింగ్లు నిర్వహిస్తూ ముందుకు సాగాయి. రాత్రి వేళ మావోయిస్టుల కదలికలను గుర్తించేందుకు పోలీసులు వెలుతురును వ్యాప్తి చేసే బాంబులను వినియోగిస్తున్నారని మంగవాయి, ముక్కునూరుపాలెం గ్రామస్తులు చెబుతున్నారు. ఓ ఇంటి మరమ్మతుల్లో భాగంగా సిమెంటు దిమ్మను డ్రిల్లింగ్ చేస్తున్న క్రమంలో ప్రమాదవశాత్తు గోడ కూలి వ్యక్తి మృతి చెందాడు. హనుమకొండ జిల్లా సాయంపేటకు చెందిన మారేపల్లి నాగరాజు తోటి కార్మికులతో కలిసి ఇంటి మరమ్మత్తు పనులు చేయడానికి వెళ్లాడు. మరమ్మతులు చేస్తున్న క్రమంలో ఒక్కసారిగా గోడ కూలి నాగరాజు తలపై పడగా అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఖమ్మంలో 250 కోట్లతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులను వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. కానాపురం ఊర చెరువు నుంచి వస్తున్న గొలుసుకట్టు వాగుపై అండర్ గ్రౌండ్ ని నిర్మిస్తున్నారు. మున్సిపల్ అధికారులు, ఇంజనీర్లతో కలిసి మంత్రి పరిశీలించారు. పనులు చాలా నత్తనడకన నడుస్తున్నాయని, త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. జూన్లో వర్షాలు పడే సమయానికి పనులు దాదాపుగా పూర్తి కావాలని, లేకుంటే చాలా ఇబ్బందిగా ఉంటుందని మంత్రి తెలిపారు. రాజ్ భవన్లో లోకాయుక్త, ఉప లోకాయుక్త ప్రమాణ స్వీకారం చేశారు. లోకాయుక్తగా జస్టిస్ ఏ రాజశేఖర్ రెడ్డి, ఉప లోకాయుక్తగా బిఎస్ జగ్జీవన్ కుమార్ చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ హాజరయ్యారు. I, Edavelli Rajshekhar Reddy, having been appointed సికింద్రాబాద్ మారేడుపల్లిలోని 2 పడక గదుల ఇళ్లలో కొంతమంది అక్రమంగా నివసిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు, రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీలు చేశారు. ఇళ్లలోకి వెళ్లకుండా పోలీసులు బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు. 463 ఇళ్లను నిర్మించగా 273 గృహాలను లబ్దిదారులకు పట్టా చేసినట్లు ఆర్డీఓ సాయిరాం తెలిపారు. అక్రమంగా నివాసముంటున్న 16 ఇళ్లకు తాళాలు వేసినట్లు వివరించారు. 15 రోజుల్లో అర్హులైన వారిని ఎంపిక చేసి 195 ఇళ్లను కేటాయిస్తామని వెల్లడించారు. మరో 45 మంది లబ్దిదారులు ఇల్లు కేటాయించకుండానే నివాసముంటున్నారన్నారు. 15 రోజుల్లో ఇళ్ల కేటాయింపు ప్రక్రియ పూర్తి చేయాలని, లేదంటే ఊరుకునేది లేదని మోండా మార్కెట్ కార్పొరేటర్ దీపిక అన్నారు. మొదటి విడత ఇళ్లను కేటాయించి 3 ఏళ్లు గడుస్తున్నా రెండో విడతలో ఎవరికీ ఇళ్లను ఇవ్వలేదన్నారు. పదో తరగతి మెమోల్లో, సర్టిఫికెట్లలో మార్కులతో పాటు గ్రేడ్లు కూడా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి సబ్జెక్టు వారీగా ఇంటర్నల్, ఎక్స్టర్నల్ మార్కులు ఇవ్వాలని ప్రభుత్వ కార్యదర్శి యోగితా రాణా ఆదేశించారు. వాటితో కలిపి తుది మార్కులు ప్రకటించాలని ఆదేశించారు.
సహపాఠ్య కార్యక్రమాలకు సంబంధించి గ్రేడింగ్ ఇవ్వాలని సూచించారు. డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ నివేదిక ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. నల్గొండ జిల్లా వీర్లపాలెం వద్ద నిర్మిస్తున్న యాదాద్రి పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రాజెక్టులోని యూనిట్ 1 బాయిలర్లో ఆయిల్ లీక్ అయి తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయి. మంటలకు యూనిట్ 1 పాక్షికంగా దెబ్బతింది. అయితే వచ్చే నెలలో యూనిట్ 1ను ప్రారంభించనుండగా అధికారులు ముందస్తు ట్రయల్ రన్ నిర్వహిస్తుండగా అగ్ని ప్రమాదం జరిగినట్టు సమాచారం. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పింది. ట్రయల్ రన్ చేసే సమయంలో ఇలాంటి ప్రమాదాలు సహజమే అని అధికార వర్గాలు వెల్లడించాయి. జరిగిన ప్రమాదం ద్వారా లోపాలను గుర్తించి వాటిని వీలైనంత తొందరలో సరిచేసి తిరిగి ట్రయల్ రన్ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. గొర్రెల మందకు కాపలాగా ఉన్న 2 వ్యక్తులపై దాడి చేసి 30 గొర్రెలను ఎత్తుకెళ్లారు. ఈ దాడిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న కానిస్టేబుల్ నవీన్కి తీవ్ర గాయాలయ్యాయి. తన తండ్రికి అనారోగ్యం కారణంగా గొర్రెల మంద వద్దకు తన బంధువుతో కలిసి నవీన్ కాపలాగా వెళ్లాడు. రాత్రి 3 గంటల సమయంలో దొంగలు చోరీకి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గొర్రె కాపలు మంద దగ్గర పండుకుంటే వాళ్ళు 10 మంది దొంగలు వచ్చి వాళ్ళు దాడి చేసి వాళ్ళ మీద కత్తులు పెట్టి మెడ మీద కత్తులు పెట్టి నోట్లో బట్టలు కుక్కి 10 మంది దగ్గర వచ్చి 5 మంది మనుషులను పట్టుకురు. 5 మంది గొర్రెలు దొంగతనం చేసి ఎత్తుకోవేరు. మళ్ళీ నా అబ్బాయి లేచి మళ్ళీ పట్టుకున్న లోపల దాడి చేసి బాగా ప్రాణాపాయ హాస్పిటల్లో ఉన్నాడు. ఈ పోలీసు వాళ్ళు కూడా తొందరగా చర్య తీసుకుని ఆ దొంగలు పట్టుకోవాల్సిందిగా మా యొక్క మనవి. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో శుక్రవారం అర్ధరాత్రి దొంగతనానికి పాల్పడిన వారి దృశ్యాలు సీసీ కెమెరాలకు చిక్కాయి. ద్విచక్ర వాహనాలపైన వచ్చిన 6 దుండగులు కాశీనాథ బంగారం దుకాణం షట్టర్ తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడ్డారు. 1.5 కిలోల వెండి 5 గ్రాముల బంగారం చోరీ చేశారు. అదే రోజున కొల్లూరులో 9 ఇళ్లలో చోరీ జరిగింది. ఈ ముఠానే దొంగతనానికి పాల్పడి ఉంటారని పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ఆలేరులో దొంగతనానికి పాల్పడి హైదరాబాద్ వైపు వెళ్లిపోయినట్లు పోలీసులు గుర్తించారు. నీటిపారుదల శాఖ గజ్వేల్ ఈఎన్సీ కాళేశ్వరం సాగునీటి ఎత్తిపోతల ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఎండీ భూకియా హరిరామ్ అక్రమాస్తులు ఎక్కువగా బినామీల పేర్లతోనే ఉన్నట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. నీటిపారుదల శాఖలో పలు ప్రాజెక్టు పనుల్లో కీలకంగా వ్యవహరించిన ఆయన అడ్డదారిలో సంపాదించిన ఆస్తుల్లో ఎక్కువగా సన్నిహితుల పేర్లతోనే కొనుగోలు చేసినట్లు సమాచారం అందడంతో వాటి గురించి కూపీ లాగుతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో గుర్తించిన అక్రమాస్తుల కొనుగోలు లావాదేవీలపై ఆరా తీశారు. వాటిని విక్రయించిన వారిని విచారించడం ద్వారా కీలక సమాచారం సేకరించారు. అమరావతి ప్రాంతంలోని కమర్షియల్ కాంప్లెక్స్ ను ప్రైవేట్ కంపెనీలతో పాటు ఓ ప్రభుత్వ సంస్థకు లీజుకు ఇచ్చి పెద్ద మొత్తంలో ఆర్జించినట్లు ఏసీబీ తెలుసుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండలంలో 6 ఎకరాలు కొనుగోలు చేసి ఫామ్ హౌస్ నిర్మించుకున్నట్లు గుర్తించారు. హరిరామ్ ఇల్లు, ఫామ్ హౌస్లు పనిచేసిన కార్యాలయాల్లో చేపట్టిన తనిఖీల్లో బినామీల పేరిట ఉన్న ఇళ్లకు సంబంధించిన పన్నులు, కరెంటు బిల్లుల రసీదులు దర్యాప్తు బృందాలకు లభ్యమైనట్లు తెలిసింది. మేడ్చల్ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో పనసపండు లోడులో అక్రమంగా తరలిస్తున్న 400 కిలోల గంజాయిని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. 2 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. మినీ ట్రక్లో భారీగా గంజాయి తరలిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆక్సిజన్ పార్క్ వద్ద ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. మహారాష్ట్రకు చెందిన మినీ ట్రక్ పనసపండు లోడుతో వైజాగ్ నుంచి మహారాష్ట్రకు గంజాయి తరలిస్తుండగా పట్టుకున్నారు. గంజాయి విలువ దాదాపు ₹1 కోటి పైగా ఉంటుందని ఎక్సైజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితులపై కేసు నమోదు చేసుకుని మేడ్చల్ ఎక్సైజ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. నైజీరియా నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసి గోవా, ముంబై, హైదరాబాద్లో విక్రయిస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాను బంజారాహిల్స్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. గోవాకు చెందిన లీవియో జోసెఫ్ అల్మిడా పర్యాటకులుగా వచ్చే నైజీరియన్లతో పరిచయం ఏర్పడింది. డ్రగ్స్ విక్రయాల ద్వారా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించవచ్చని, నైజీరియా నుంచి తాము దిగుమతి చేస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. బంజారాహిల్స్ కమలాపురి కాలనీలో జోసెఫ్ ఓ వ్యక్తికి కొకైన్ విక్రయిస్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. నిందితుడి నుంచి 11 గ్రాముల ఎండీఎంఏ, 10 గ్రాముల కొకైన్, 1,97,000 బైక్, 3 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి సహకరించిన ఉబలంక శంకర్ను అరెస్టు చేశారు. 2018లో జోసెఫ్ హైదరాబాద్లోనే డ్రగ్స్ విక్రయిస్తుండగా
అప్పుడు వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. పాత కేసులో భాగంగా కోర్టుకు హాజరవుతూ వచ్చేటప్పుడే గోవా నుంచి డ్రగ్స్ తీసుకొస్తూ కస్టమర్లకు సరఫరా చేస్తున్నట్లుగా దర్యాప్తులో తేలింది. రుణ యాప్ ద్వారా అమాయకుల మెడకు రుణ ఉచ్చు బిగుస్తున్న ముఠాను విశాఖ పోలీసులు గుర్తించారు. వీరికి సహకారం అందిస్తున్న 16 మందిని అరెస్టు చేశారు. నిందితులు అమాయకుల చేత 132 ఖాతాలు తెరిపించినట్లు పోలీసులు తేల్చారు. ఈ ఖాతాల ద్వారా 200 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించారు. విశాఖకు చెందిన ఓ వ్యక్తి రుణ యాప్ నుంచి గతేడాది 3,200 తీసుకుని తిరిగి చెల్లించిన సైబర్ నేరగాళ్లు వేధింపులు ఆపలేదు. దీంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. బాధితుడి వాట్సాప్నకొచ్చిన బెదిరింపుల్ని పరిశీలించగా పాకిస్తాన్ ఐపీ అడ్రస్ నుంచి వచ్చినట్లు గుర్తించారు. లావాదేవీలు అసోం, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన బ్యాంకు ఖాతాల ద్వారా జరిగాయని నిర్ధారించారు. దీంతో పోలీసు బృందాల్ని ఇతర రాష్ట్రాలకు పంపించి ఆయా బ్యాంకు ఖాతాలు తెరిచిన 6గురిని అరెస్టు చేశారు. ఇదే కేసులో కర్నూలుకు చెందిన ఆర్ శ్రీనివాసరావును అరెస్టు చేసి విచారించగా 30 బ్యాంకు ఖాతాలు సైబర్ నేరగాళ్లకు అందించి 12 లక్షలు తీసుకున్నట్లు అంగీకరించారని విశాఖ సిపి శంఖబ్రత బాగ్చి వెల్లడించారు. మనకు 2 సస్పిషియస్ వాట్సాప్ నంబర్స్ వచ్చాయి. లాస్ట్ లాగిన్ ఐపీ అడ్రస్ చూస్తే రావాల్సింది పాకిస్తాన్, అక్కడ నుండి వచ్చింది. ఒక ప్రమోషనల్ లింక్ ఫేస్బుక్ లో దొరికింది, అదే క్యాష్ బ్యాక్ యాప్ ప్రమోట్ చేస్తూ. సో మేము 94 BNSS కింద నోటీస్ సర్వ్ చేశాము. అప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తే ఫర్దర్ మనకు ఒక ఇండియన్ బ్యాంక్ అకౌంట్ నంబర్ దొరికింది. సో ఆ అకౌంట్ ఎవరు ఓపెన్ చేశారో చూస్తే అస్సాం హైలకంది, అక్కడ నుండి ఒక వ్యక్తి ఓపెన్ చేశారు. మనకు ఏం తెలిసిందంటే ఇది వచ్చేసి న్యూస్ అకౌంట్. వాళ్ళు అకౌంట్ ఇలా ఇస్తారు, రకరకాల ఫ్రాడ్ లో మోసాల్లో ఈ అకౌంట్ లో అమౌంట్ వస్తాయి. ఈ అమౌంట్ కి వచ్చిన అమౌంట్ మళ్ళీ ఇంకా 5 డిఫరెంట్ అకౌంట్స్ కి వెళ్ళిపోయినాయి. నెక్స్ట్ టోటల్లీ ఈ లోన్ యాప్ ఫ్రాడ్ లో కనీసం 1500 మంది మోసపోయారు అని కంప్లైంట్ ఇచ్చారు 1930 పోర్టల్. ఇంకా చాలా మంది ఉంటారు, వాళ్ళు మోసపోయి ఉంటారు కానీ కంప్లైంట్ ఇవ్వలేదు. ఏలూరుకు చెందిన అంజనాదేవిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు హైదరాబాద్ కు చెందిన సాంబశివరావు, అతని అనుచరులు 7గురిని అరెస్టు చేశారు. ఈ కేసులో సాంబశివరావును ప్రధాన నిందితుడిగా గుర్తించారు. అతనికి టెలిగ్రామ్ యాప్ ద్వారా రుణ యాప్ మోసాలకు పాల్పడుతున్న చైనాకు చెందిన హంట్, యాండీ పరిచయమయ్యారు. బ్యాంకు ఖాతాల్ని ఇస్తే వాటిల్లో జరిగిన నగదు లావాదేవీల్ని బట్టి ₹1,60,000కు ₹1,60,000 కమిషన్ ఇస్తామని ఆశ చూపారు. దీంతో సాంబశివరావు తన స్నేహితులైన సందీప్, దిలీప్, జీవన్ సాయికృష్ణ, ఆదర్శ్, శ్రీనివాస్, భరత్ ద్వారా అమాయకుల నుంచి 132 బ్యాంకు ఖాతాలు తెరిపించారు. వాటిని చైనాకు చెందిన సైబర్ నేరగాళ్లు హంట్, ఆండీలకు ఇచ్చారు. 132 ఖాతాల నుంచి సుమారు 200 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తేల్చారు. బ్యాంకు ఖాతాలు విక్రయించడం ద్వారా సాంబశివరావుకు 4.5 కోట్ల మేర కమిషన్ వచ్చినట్లు గుర్తించారు. అతనితో పాటు దిలీప్, సందీప్ ఫోన్లను పరిశీలించగా 60 లక్షల మేర క్రిప్టో కరెన్సీని గుర్తించి ఒక హార్డ్వేర్ సహకారంతో జప్తు చేశామని విశాఖ సిపి తెలిపారు. హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో ఈడీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి. యాకత్పుర, తర్వాత సంతోష్ నగర్, మీర్పేట్ ప్రాంతాలకు సంబంధించి కూడా 3 ప్రాంతాల్లో కూడా ఈడీ అధికారులు అయితే సోదాలు కొనసాగిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి ముఖ్యంగా భూదాన్ భూముల వ్యవహారంలకు సంబంధించి ఈ సోదాలు కొనసాగుతున్నట్లయితే మనకు అందుతున్న సమాచారం అవుతుంది. ఎక్కడైతే భూదాన్ వ్యవహారం సంబంధించి కూడా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని నాగారం గ్రామంలో ఉన్న వివిధ సర్వే నెంబర్లకు సంబంధించి కూడా భూదాన్ భూముల్లో సంబంధించి కూడా విక్రయాలు నిర్వహించారు. అది లేఅవుట్లు చేసి ఇతర
లిక్కర్లకు అమ్మారన్న అన్న ఆరోపణలతో కూడా ఈడీ అధికారులు కూడా ఈ సోదాలు అయితే కొనసాగిస్తున్నది తెలుస్తుంది. అయితే ఉదయం 8 గంటల నుంచి కూడా ఈడీ అధికారులు యాకత్పూర్లోని యాకత్పూర్కు సంబంధించి కానీ తర్వాత సంతోష్ నగర్ తర్వాత మీర్పేట్ ప్రాంతానికి సంబంధించి కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా ఈ లేఅవుట్లను అక్కడ భూదాన్ భూములకు సంబంధించి కూడా లేఅవుట్లను ఏర్పాటు చేసి ఆ లేఅవుట్లను పూర్తి స్థాయిలో ఇతరులకు అమ్మకాలు నిర్వహించారని చెప్పి మున్నూర్ ఖాన్ తర్వాత కదీర్ ఉన్సా తర్వాత పాత బస్తీలోని సంబంధించి కూడా సఫీక్ సుకూర్ అనే ఇళ్లలో కూడా ఈ అధికారులు అయితే సోదాలు అయితే కొనసాగిస్తున్నారు. ఈ సోదాలకు సంబంధించి కూడా అధికారులు ఇప్పటికే ఈ కేసులో భూదాన్ వ్యవహారానికి సంబంధించి కూడా అప్పటికి రంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఉన్న అమయ్ కుమార్ కానీ తర్వాత ఆర్టీఓకి సంబంధించి కూడా అధికారుల నుంచి కూడా పూర్తి స్థాయిలో ఆ వివరాలు అయితే ఈడీ అధికారులు అయితే సేకరించడం జరిగింది. అతన్ని సుదీర్ఘంగా విచారించిన తర్వాత భూదాన్ వ్యవహారానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఈ వివరాలు అయితే కోరడం జరిగింది. అయితే తాజాగా హైకోర్టు కూడా ఈ వ్యవహారం పైన కూడా సీరియస్ అయిన పరిస్థితి అయితే ఉంది. దీంట్లో భూదాన్ వ్యవహారంలో ఐఏఎస్ తర్వాత ఐపీఎస్లకు సంబంధించి కూడా భూములు ఉండడంతో కూడా వాటిని సిబిఐ తర్వాత ఈడీ సంస్థలకు సంబంధించి కూడా నేతృత్వంలో కూడా ఈ దర్యాప్తు కొనసాగించాలని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించినట్లు తెలుస్తుంది. అయితే ఆ నేపథ్యంలో కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే ఆ ఈడీ అధికారులు పూర్తి స్థాయిలో సమాచారం భూదాన్ వ్యవహారానికి సంబంధించి కూడా ఆ వ్యవహారాలు పూర్తి స్థాయిలో వివరాలు సేకరించడం జరిగింది. ఆ సేకరణలో భాగంగానే ఎవరైతే వీళ్ళంతా ఈ రోజు జరుగుతున్న సోదాల్లో నిర్వహిస్తున్న వారంతా కూడా లేఅవుట్లను అక్కడ భూదాన్ భూముల్లో లేఅవుట్లను ఏర్పాటు చేసి విక్రయాలు నిర్వహించినట్టు తెలుస్తుంది. ఆ విక్రయాలకు సంబంధించి కూడా ఏ విధంగా నిర్వహించారు ఎంతవరకు కొనుగోలు చేశారని దాని మీద కూడా ఈ అధికారులు కూడా ఆరా తీసే అవకాశాలు కనబడుతున్నాయి. ఇప్పటికే ఆ పత్రాలకు సంబంధించి కానీ తర్వాత ఆ వ్యవహారానికి సంబంధించి కూడా ఈడీ అధికారుల వద్ద సమాచారం ఉన్నప్పటికీ దాని ఆధారంగా కూడా ఎవరెవరికి లేఅవుట్లకు ఎంతవరకు కొనుగోలు నిర్వహించారు ఆ కొనుగోలుకు సంబంధించి పూర్తి స్థాయిలో వివరాలు అయితే అధికారులు అయితే ప్రస్తుతం అయితే సోదాలు అయితే రాబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ రోజు ఉదయం నుంచి కూడా ఈ సోదాలు అయితే కొనసాగుతున్నాయి. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం వరకు కూడా ఈ సోదాలు అయితే ముగిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి కూడా ఇక్కడ ఉన్న పోలీసులు స్థానికంగా ఉన్న పోలీసులు అయితే చెప్తున్నారు. వారికి 2 రోజుల పాటు బందోబస్తు ఏర్పాటు చేసే విధంగా కూడా ఇవ్వాలని చెప్పి కూడా అధికారులు అయితే సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. కానీ ఈ సోదాల్లో పూర్తిగా జరిగిన తర్వాత ఈ భూదాన్ వ్యవహారం సంబంధించి ఆ ఈడీ అధికారుల వద్ద ఉన్న సమాచారం కానీ తర్వాత వీరు ఎవరైతే సోదాలు నిర్వహిస్తున్నా వారి ఇళ్లలో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వద్ద తీసుకున్న ఆ డాక్యుమెంట్లు కానీ పత్రాలు కానీ వివరాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మరి ఈడీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతారనేది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఓటు స్టూడియో. ధన్యవాదాలు రమేష్. గత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మానేరు రివర్ ఫ్రంట్ పనుల ప్రగతి గందరగోళంగా మారింది. కరీంనగర్ శివారు పర్యాటకంగా అభివృద్ధి చెందుతుందనే ఉద్దేశంతో గత ప్రభుత్వం కోట్లు వెచ్చించగా కాంగ్రెస్ హయాంలో పనులు నత్తనడకన సాగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు. పనుల నాణ్యతపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తుండగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇప్పటికే కేటాయించిన నిధులు ఖర్చు కాకపోవడం వల్లే కొత్తగా నిధులు విడుదల చేయలేదని కాంగ్రెస్ స్పష్టం చేసింది. మానేరు నది ప్రధాన గేట్ల దిగువన దాదాపు 3 కిలోమీటర్ల మేర నిర్మించే రివర్ ఫ్రంట్ పని నత్తనడక సాగుతోంది. రివర్ ఫ్రంట్ నిర్మాణానికి 544 కోట్లు ఖర్చు చేయాలని గత ప్రభుత్వం భావించింది. నీటి పారుదల పర్యాటక శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన మొదటి విడత పనులు 74% పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత 234 కోట్లతో మిగులు పనులు మురుగు వరద కాలువల నిర్మాణం సహా పర్యాటకంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. నగరంలో వెలువడే మురుగునీరంతా మానేరులోకే వెళ్తుంది. పాత వంతెన నుంచి తీగల వంతెన వరకు మురుగు వాననీరు వెళ్లే కాలువ నిర్మించాలి. అలా చేయకుండా మట్టి రాతి కట్టడాలను నిర్మించడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. 74 కోట్లతో నిర్మించాల్సిన డ్రైనేజీలో మురుగును శుద్ధి చేసేందుకు ఎస్టీపీల ప్రస్తావన లేకుండానే అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మానేరు రివర్ ఫ్రంట్ నిర్మాణంలో అక్రమాలు జరుగుతున్నాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డికి ఫిర్యాదు చేశామని మాజీ మేయర్ సునీల్ రావు తెలిపారు. కరీంనగర్ అభివృద్ధిపై కాంగ్రెస్ సర్కార్ వివక్ష చూపిస్తోందని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ విమర్శించారు. అహ్మదాబాద్ సబర్మతి రివర్ ఫ్రంట్ తరహాలో మానేరును అభివృద్ధి చేయాలని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రణాళికలు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని గాలికి వదిలేసిందన్నారు. రివర్ ఫ్రంట్ పనులు ఒక అడుగు ముందుకు 4 అడుగులు వెనుకన్నట్టుగా నడుస్తా ఉన్నాయి. ఎక్కడ కూడా ఒక ప్రణాళిక
ప్రకారంగా పద్ధతి ప్రకారంగా మరి పనులు సాగడం లేదు. గత ప్రభుత్వం 544 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసిన పరిపాలన అనుమతి ఇచ్చినప్పటికీ కూడా, టెండర్స్ పిలిచినప్పటికీ కూడా మరి అధికారుల లోపమా కాంట్రాక్టర్ లోపమా కానీ కరీంనగర్ నగర ప్రజలకు మాత్రం శాపంగా మారుతా ఉన్నది. జరిగే పనులు వేగంగా జరగకపోవడం ఒకవైపు, జరుగుతున్న పనులు నాణ్యతపరంగా జరగకపోవడం ఇంకోవైపు, మరి ఎప్పటి వరకు పూర్తయితాయో తెలియకుండా జరిగే పనులు ఇంకోవైపు. ఇరిగేషన్ అధికారుల ప్రణాళిక ఈ విధంగా ఉన్నది. డ్యామ్ నుంచి కనుక పెద్ద ఎత్తున ఫ్లడ్ వచ్చినప్పుడు వాటర్ రిలీజ్ అయితే ఈ నిర్మితమైన మానేరు రివర్ ఫ్రంట్ ఏదైతే మీ ప్లాన్ సురక్షితంగా ఉందా, మరి ఎక్కువ వాటర్ ఫ్లడ్ వస్తే మరి ఈ విధంగా కట్టడాలని ఏ విధంగా దెబ్బతింటాయో అవన్నీ కూడా వాళ్ళు పరిశీలించుకోవాల్సిన అవసరం ఉన్నది. మాకు దీంట్లో చాలా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి ఈ అనుమానాలని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఇరిగేషన్ అధికారుల మీద ఉంది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ₹1 నిధులు రిలీజ్ కాలేదు. ఈ 544 కోట్లు కంప్లీట్ అయిపోతే ఇరిగేషన్ ద్వారా మరొక 100 కోట్లు శాంక్షన్ చేస్తే ఇరిగేషన్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది మానేరు రివర్ ఫ్రంట్లో. టూరిజంకు 100 కోట్ల రూపాయలతో టెండర్ బిల్లు జరిగింది. దాని సర్వే కోసం కూడా చూసేద్దామని చెప్పి సౌత్ కొరియా కూడా పోయింది బృందం. పనులు కూడా స్టార్ట్ అయినాయి. కానీ కొత్త ప్రభుత్వం రాగానే ఇమ్మీడియట్గా నిధులు లేవని చెప్పి పనులను ఆపేసింది. ఇప్పుడు మానేరు రివర్ ఫ్రంట్ కేబుల్ బ్రిడ్జ్ అనేది ధీనా వ్యవస్థలు ఉన్నది. ఇది ఒక మబ్బు పట్టినట్టుగా ఉన్నది, కళావిహీనంగా ఉన్నది. నేనేమన్నా ప్రజలు తిరుగుబడక ముందే ఇమ్మీడియట్గా దీన్ని కంప్లీట్ చేయండి. దాన్ని కంప్లీట్ చేస్తే ప్రభుత్వానికి ఇక రెవెన్యూ జనరేట్ అవుతుంది. కాబట్టి దీన్ని ప్రధాన అంశంగా తీసుకొని జిల్లా మంత్రులు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వెనువెంటనే కంప్లీట్ చేయాలి. విజిలెన్స్ విచారణతో పాటు ఎన్జిటి ఆదేశాల వల్లనే పనుల్లో కొంత జాప్యం జరుగుతుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సుముఖంగా ఉందని స్పష్టం చేశారు. ఎన్జిటికి సంబంధించి కొంతమంది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పోవడం వల్ల పనులు కొంత ఆగిపోవడం జరిగింది. మరి ఆ విషయంలో ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తూ ఉన్నాయి. గతంలో కేటాయించినటువంటి ఆ నిధులు కంప్లీట్ అయిన తర్వాత తప్పకుండా ప్రభుత్వం నుంచి మిగతా నిధులు కూడా కేటాయించి ఆ ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. అందులో ఏం అనుమానం లేదు. అదేదో అద్భుతాలు గతంలో జరిగినాయి, ఇప్పుడు ఏదో ఆగిపోయినాయి అనేటువంటి పిచ్చివాదనలు ఈరోజు కొంతమంది చేస్తూ ఉన్నారు. అదంతా కూడా తప్పు. ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను కూడా అవే కాకుండా చెప్పని ఎన్నో హామీలను కూడా ఇలా ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. మానేరు రివర్ ఫ్రంట్ పనుల పురోగతిపై అధికార ప్రతిపక్ష వాదనపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నాసిరకం పనులు చేసిన కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నాణ్యతతో పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేసి నగరవాసులకు ఆహ్లాదం పంచాలని కోరుతున్నారు.